తెలియజేస్తున్నాను. ఇది శ్రేష్టమైనటువంటి దినము. ప్రభువు ఈ దినమును మన కొరకు సిద్ధపరిచాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉన్నతమైనటువంటి పరిచర్యను జరిగిస్తున్నటువంటి సేవకులు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఈ పరిచర్యలో వారికి ఎప్పుడు విరామం అనేది లేదు. విరామం లేనటువంటి పరిచర్య వారు జరిగిస్తూ ఉంటారు. అలాగనే ఎప్పుడు సేవకుల్ని వారు గౌరవిస్తూ ఉంటారు, సేవను వారు ప్రేమిస్తూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాలు దేవుని ఉన్నతమైనటువంటి కృప ఈ పరిచర్యలో దేవుడు అనుగ్రహించాడని, అందును బట్టే మరి దేవుని యొక్క పరిచర్యను దేవుడు ఇంకనూ ఆశీర్వదిస్తున్నారు. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మారుస్తూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనంలో నుంచి కీర్తన గ్రంథం 87వ కీర్తన 1 నుండి 3 వచనాలు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. ఆమేన్. మరి శ్రేష్టమైనటువంటి వాక్యం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిచర్యను దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు అని అంటే, తన ప్రజలని ఆయన ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి. అవునంటారు కదంటారా? మీరు అలా మౌనంగా ఉంటే ఎలాగా? దేవుని వాక్యం చాలా విలువైనది. వాక్యంలో ఉన్నటువంటి మాట మనందరి జీవితాలకు ఆశీర్వాదకరమైనది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని లేఖనాల్లో నుంచి మాటను గమనించినప్పుడు దైవ సేవకులు నాకు ఫోన్ చేయగానే అన్నారన్న, మిమ్మల్ని నేను పిలవాలనుకుంటున్నాను. అంటే పిలుస్తారంటే ఎప్పుడు పిలుస్తారనుకున్నాను నేను, కానీ సాయంత్రమే పిలుస్తారనే సంగతి నాకు తెలియదు. వాస్తవానికి సామర్లకోట వెళ్ళాలి నేను. ఈరోజు అక్కడ చివరి ఉజ్జీవ సభ జరుగుతూ ఉంది. మరొక సేవకులతో కలిసి మేము వెళ్దారనుకున్నాం, కానీ నేను ఈరోజు ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే, దైవజనులు అన్నారు, ఈరోజు మీరు తప్పనిసరిగా మా దగ్గరకు రావాలి. కొన్ని సంవత్సరాల క్రితం పిలిచారు ఇదే రోజు. నేను ఎప్పుడూ అక్కడ శ్రీకాకుళంలో ఉన్నాను, అక్కడి నుంచి రావడం కష్టం అవుతుందండి అని చెప్తే అప్పుడు రాలేకపోయాను. దేవుని ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు, మమ్మల్ని ప్రేమించేటువంటి గొప్ప దైవజనులు, నాకు చాలా ఇష్టమైనటువంటి సేవకులు. ఈ రోజున సేవకుల్ని ఇష్టమైన చెప్పువారు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. మీరు అలా ఇలా ఊపుతున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు. సేవకుల్ని ఇష్టపడరు చాలామంది, కానీ ఒక ఆయన ఇష్టపడతాడు. ఆయన ఎవరు అంటే మన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక దినాన ఖచ్చితంగా ఆయన అంటాడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. ఇందాక దైవజనులు నాకు ఒక మంచి పుస్తకాన్ని ఇచ్చారు, అవమానాలు, అనుభవాలు, అద్భుతాలు అని చెప్పి. ఈ మాట మరి నిజంగా ప్రతి దైవజనుని జీవితంలో ఉంటుంది. కాబట్టి ఒక శ్రేష్టమైనటువంటి గడియ రాబోతూ ఉంది. అప్పుడు ఇన్ని సంవత్సరాలు వార్షికోత్సవాలు కంటే దేవుని సన్నిధిలో నిలబడినటువంటి దైవజనునికి ఉన్నటువంటి గొప్ప ఆశ ఏంటంటే, ఆయన పిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడా. అంతకంటే ఇంక బహుమానం ఏమన్నా ఉందంటారా? పరలోకంలో గొప్ప బహుమానం ఉంటుందంటండి. పరలోకంలో ఏం బహుమానం ఉంటుంది? నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, పరలోకంలో గొప్ప బహుమానం ఉందా అని చెప్పేసి. పరలోకంలో అల్పులైనటువంటి వారు ఉన్నారు, గనులైనటువంటి వారు కూడా ఉన్నారంట. అక్కడ కూడా అల్పులు గనులు ఉంటారా? ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు అని అంటే, ఒకరోజు దేవుని సన్నిధిని ఆలోచన చేస్తూ ఉంటుంటే, పరలోకంలో గొప్ప బహుమానం ఏముంటుంది? అమ్మ మీరు అందరూ అలా చూస్తున్నారేంటి? కుర్చీలు ఖాళీగా వస్తున్నాయి, జనాలు రావాలి ఇంకా. చెప్పండి, పరలోకంలో గొప్ప బహుమానం ఏమన్నా ఉందా?
పరలోకంలో గొప్ప బహుమానం ఏముంది? చెప్పిన వాళ్ళకి నేను ఖచ్చితంగా బహుమానం ఇస్తాను. ఖచ్చితంగా చెప్పాలి. చూసారా, ఇప్పుడు మీరు ఆలోచించడం మొదలెట్టారు కదా! కదా! గొప్ప బహుమానం ఉంది అనగానే ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ లాటరీ ఏసి ఈ రోజున కలర్ టీవీ బహుమానం ప్రధా ప్రథమ బహుమానం అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ అని చెప్తే ఎంతమంది వచ్చేవారు ఇక్కడికి? పరలోకంలో కూడా గొప్ప బహుమానం ఉందట. ఏంటి ఆ బహుమానం అని ఆలోచన చేస్తే, నాకు చాలా సార్లు నేను ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటినంటే, ఆయన కుడి పార్శ్వంలో కూర్చునేటువంటి గొప్ప భాగ్యం. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆయన ముఖ దర్శనం చేయాలనుకున్న వారు కొంతమంది, పరలోకం వెళ్ళాలనుకున్న వారు కొంతమంది, దేవుని రాజ్యంలో ఉంటే చాలు అనుకున్న వారు కొంతమంది. కానీ గొప్ప విషయం ఏంటనంటే, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని చెప్పి ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుంటే అంతకంటే గొప్ప బహుమానం ఇంక ఏదీ లేదండి. దానితో ఏమీ కూడా పోల్చలేం. ఆ యొక్క మాట ఏంటినంటే, ఈ రోజున సేవకులకి దేవుడు ఆ గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యంలో నుంచి 3 మాటలు చెప్తాను. ప్రసంగం చేయను గానీ 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ 3 విషయాలు. దేవుని వాక్యంలో చదవబడిన మాట ఏంటంటే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. దేవుని పట్టణము పరిశుద్ధత మీద కట్టబడి ఉన్నది. ఆమెన్ చెప్పాలి గట్టిగా. కొంచెం గట్టిగా చెబుదాం. ఆమెన్ చెబుదామా? సియోనుకు మూలరాతి వేసిన వాడు ఆయనే. సియోనులో మూలరాయి ఎవరండి? ఆయనేనట. సియోనులో మూలరాయి వేసినవాడు ఆయనే. సియోనుకు మూలరాయి కూడా ఆయనే. కాబట్టి ఆ బండను గురించి ఆలోచన చేస్తే అర్థమైన విషయం ఏంటిదంటే, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఏ పరిచర్య అయినా సరే తప్పక వర్ధిల్లుతది, ఆశీర్వదింపబడుతుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. దేవుని ఉన్నతమైనటువంటి పరిచర్య జరుగుతుంది అంటే ఈ పరిచర్య ఖచ్చితంగా క్రీస్తు అనే పరిశుద్ధత మీద కట్టబడినదిగా ఉన్నది. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మినిస్ట్రీకి ఫౌండర్ ఎవరు అని అంటే చెప్పాలి. ఎవరు మూసేయి అంటున్నారు ఇక్కడ. కాదు. ఎవరు తెలుసా? చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది ఇక ఆ చర్చికి పునాదిరా వేసింది నేనే అంటున్నారు ఈ మధ్య. ఆ సంఘాన్ని కట్టింది నేనే అంటున్నారు కొంతమంది. ఈ పాస్టర్ గారికి నిలబెట్టింది నేనే. ఒకసారి వచ్చాను ఇక్కడికి. కేవలం కర్రలు ఉన్నాయి, రాడ్లు, తర్వాత కేవలం పెండాల్స్ మాత్రమే ఉండేవి ఇక్కడ. ఇవి రేకులు వేసింది నేనే అనేవారు కొంతమంది. ఫ్యాన్లు వేసేవాళ్ళు నేనే కొంతమంది. అలాగే పరిచర్యకు పునాది ఎవరు అని అంటే పరిశుద్ధత, పరిశుద్ధుడైనటువంటి యేసయ్య మీద కట్టబడింది. కాబట్టి దేవుని పట్టణము, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉంది. కాబట్టి ఆ పట్టణం మీద, ఆ యొక్క పరిశుద్ధ పర్వతము మీద కట్టబడినటువంటి పునాది వేయబడినటువంటి ఈ పట్టణాన్ని కదిల్చేవారు ఎవరు కూడా లేదండి. ఎన్ని పట్టణాలు కదిలిపోయాయో. మన ఒక ఆయన ఈ మధ్యకాలంలోనే న్యూస్లో చూస్తూ ఉన్నాం. 2026లోనట 7 దేశాలు, ప్రముఖమైన దేశాలు లేకుండా పోతాయని ప్రవచనం చెప్తున్నారు ఎవరో. 7 దేశాలు కనబడవంట, కనుమరుగైపోతాయంట. ఈలోగా తుఫాను వచ్చి కనబడేటప్పటికి శ్రీలంక కూడా కొట్టుపోద్దేమో అనిపించింది నాకు. ఎందుకనంటే ఏం ఉంటాయో ఏం పోతాయో తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నవి కదా, ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతకు ముందు వచ్చిన ఉంటే తెలుసా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సియోను కదలక నిత్యము నిలిచేటువంటి ఒక పట్టణం. ఆ పట్టణం ఎందుకు నిలిచి ఉంటుంది అంటే కేవలం పరిశుద్ధత అనే పునాదిని కలిగి ఉంది, పరిశుద్ధత అనేటువంటి రాయిని కలిగి ఉంది. కాబట్టి పరిశుద్ధత మీద కట్టబడిన ఏ పరిచర్య అయినా, పరిశుద్ధత మీద కట్టబడిన ఏ కుటుంబమైనా, పరిశుద్ధత మీద కట్టబడినటువంటి ఎవని జీవితమైనా కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరు కదపాలైనా
కథపలేనిది దేవుని మీద కట్టబడినటువంటి పరిచర్య. కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యలో చాలామంది నాకు తెలుసు పరిచర్యను కొనసాగించలేక, పరిస్థితులు తట్టుకోలేక విడిచిపెట్టేసి చివరికి దుకాణం చదివేసిన వారు చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధత మీద కట్టబడిన పరిచర్యను దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్ చెబుదామా? రెండో మాట చెప్తాను. రెండో మాట అక్కడ రాయబడి ఉన్నది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు నివాసములంటే దేవుని ప్రజలైనటువంటి వారి గృహాలు. నిజమే కదా, అనేకమైన గృహాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి గృహాలు వచ్చాయి. కొత్త రోడ్డు, కొత్త స్థలం, కొత్త ప్రాంతాలు. ఒకప్పుడు ఇలా రాలేక మేము అలాగ వచ్చాం. ఎందుకనంటే అక్కడ దాటడం కష్టం అనిపించేది. ఇప్పుడు పెద్ద ఎత్తైనటువంటి దారి వచ్చింది. ఆ రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అయింది. అన్నీ మారుతూ ఉన్నాయి, అన్నీ మారుతూ ఉన్నాయి. ఇంకా అనేకమైన స్థలాలు ఇక్కడ గృహాలు కట్టబడ్డాయి. కానీ వాటన్నిటికంటే ఏది ప్రియమైనది అంటే వాక్యం సెలవిస్తుంది, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ప్రియములనంటే వాక్యం సెలవిస్తుంది, సియోనులో ఎవరున్నారండి? దేవుని మందిరం ఉంది. సియోనులో యెహోవా నివసించుచున్నాడు. సియోనులో యెరూషలేము మందిరం ఉంది. ఆ యెరూషలేము మందిరము ఎందుకు అనంటే సర్వజనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుతూ ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ మాట రాయబడి ఉంటుంది, ఏమని తెలుసా? ఈ స్థలమందు చేయు ప్రార్థనల యందు ఆయన కనుదృష్టియు ఆయన మనస్సు అక్కడ నిలిచి ఉండునట. మన మనసు ఎక్కడుంటుంది చెప్పండి? మీ మనసు ఎక్కడుంది చెప్పాలి. కొంతమంది మనసు భోజనం మీద ఉంటుంది, కొంతమంది మనసు పర్స్ మీద ఉంటుంది, కొంతమంది మనసు ఇంట్లో ఉంటుంది, కొంతమంది మనసు ఎక్కడో ఉంటుంది. కొన్నిసార్లు సంఘానికి వచ్చినటువంటి వారి యొక్క మనసు కూడా ఎక్కడో ఉంటుంది. కానీ దేవుని మనసు ఎప్పుడు ప్రార్థన చేసి గుమ్మముల వైపు ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ స్థలమందు జరుగు ప్రార్థన దేవునికి ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి ఈ పరిచర్య వదిలడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన వీరులు కలిగినటువంటి, ప్రార్థన గుమ్మములు కలిగినటువంటి మందిరమై ఉన్నది. కాబట్టి మందిరమునకు ఎప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి అక్కడ నిలిచి ఉంటుంది. ఆయన కనుదృష్టి అక్కడ నిలిచి ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకిస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. కాబట్టి ఆయన కనుదృష్టి నిలిచినటువంటి స్థలము, ఆయనకి ఇష్టమైనటువంటి స్థలం ఏమిటంటే సియోను గుమ్మములన్నిటికంటే. చూడండి అక్కడ ఆ యాకోబు నివాసములన్నిటికంటే, అన్ని గోత్రాల కంటే, అన్ని గృహాల కంటే చాలా అందమైన గృహాలు ఉంటాయి. చాలా అపురూపమైనటువంటి గృహాలు ఉంటాయి. కానీ మందిరానికి మించినటువంటి అపురూపమైనది, అందమైనది దేవునికి మరొకటి లేదు. కాబట్టి ఈ పరిచర్యకు ప్రార్థన అనే గుమ్మములు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మొదటిగా పునాది, పరిశుద్ధత కలిగిన పునాది. 2 ప్రార్థన అనేటువంటి గుమ్మములు కలిగి ఉన్నది. మూడవ మాట ఏంటంటే అక్కడ రాయండి, దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. ఇందాక ఎవరో నేను వస్తూ ఉంటుంటే అన్నారు, అమ్మా స్తుతారాధన చేసుకుందాం. సాక్ష్యాలు చెప్పడం మొదలు పెడితే తెల్లారిపోద్ది, ఆల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది. ఈ మాటలు వినబడ్డాయి, నాకు ఎవరన్నారో తెలియదు కానీ మొత్తానికి వినబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో సాక్ష్యాలు ఉండవు, తెల్లారి ఏం పోద్ది? అమ్మా ఈరోజు మీ జీవితాల్లో ఏమైనా సాక్ష్యం ఉందా చెప్పండి అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు ఒక్కడుండరు. దేవునికి స్తోత్రం, మీరు అందరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఈ రాజమండ్రి పట్టణంలో సురేష్ గారిని గురించి సాక్ష్యాలు చెప్పాలంటే బోడు మంది చెప్తారు. ఏ అధికారిని అడిగినా చెప్తారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా చెప్తారు. రాజమండ్రి పట్టణంలోనే కాదు, ట్రైబల్స్ విలేజెస్లో కూడా అనేక ప్రాంతాల్లో వారిని కూర్చున్నట్టు గొప్ప సాక్ష్యం వినబడుతుంది. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వారిని గురించి కాదు, నా ప్రభువుని గురించి, నా దేవుని గురించి, దేవుడు చేసిన కార్యములనట జనసమూహములో, సమాజ మందిరములో వివరించదనని దావీదు చెబుతూ ఉన్నాడు. దేవుని పట్టణమును గూర్చినటువంటి గొప్ప కార్యాలు ఈ రోజున ప్రపంచం అంతా కూడా వింటుంది. చూడండి, మీడియాలో చూడండి,
యెరూషలేమును గురించి ఎన్ని గొప్ప వార్తలు వినబడుతున్నాయో. ఒక ఆవిడ న్యూస్ చెప్తా ఉంది, ప్రపంచమంతా ఏకమైన యెరూషలేమును ఎవరు ఏం చేయలేరు, ఇశ్రాయేలుని ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. ఎందుకు చేయలేరు తెలుసా? దేవుని వాక్యం చెప్తా ఉన్న మాట ఏంటి తెలుసా? దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోవడం. కొన్ని వేల రాకెట్స్ వచ్చి దాని మీద పడినా కనుమరుగైపోతున్నాయి తప్ప ఏమి చేయలేకపోతున్నాయి. దానికి గల కారణం ఏమిటంటే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోవడం. కాబట్టి ఆ పట్టణముని గురించి గొప్ప సాక్ష్యం. ఈ రోజున సేవకుని మీదకి అనేకమైనటువంటి అగ్నిబాణాలు వస్తూ ఉంటాయి, అనేకమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనేకమైనటువంటి దోషణలు వస్తూ ఉంటాయి. ఈ పరిచర్యలో ఎన్ని వచ్చినా మా పక్షాన యుద్ధం చేసేది గట్టిగా చెప్పండి దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు దేవుని పక్షాన దేవుని కొరకు నిలబడితే దేవుడే మన పక్షాన నిలబడతాడు. ఆయన అంటాడు, ఆయనే మా స్వాస్థ్యం అండి. ఆమెను చెప్పండి. మా స్వాస్థ్యం అని ఎందుకనంటే సేవకునికి స్వాస్థ్యం ఎవరో తెలుసా? ఆ తల్లిదండ్రులు కూడా ఎవరండి. నేను ఇందాక చెప్తున్నాను, మా పాస్టర్ గారు తనని, మా తల్లిదండ్రులు నాకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. కానీ పాస్టర్ గారు అన్నారు 60 ఎకరంలో చర్చి కడుతున్నారని. నా ప్రభువు ఇచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు చెప్పండి. మొదటిది పరిశుద్ధత అనే పునాది, ప్రార్థన అనేటువంటి గుమ్మం, సాక్ష్యం అనేటువంటి పైకప్పు. ఏం కట్టామని కాదు, ఎంత బిల్డింగ్ ఉందని కాదు, సాక్ష్యం ఉండాలి పరిచర్యకు. కాబట్టి ఈ పరిచర్యకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే పరిశుద్ధత మీద కట్టబడిన పరిచర్య, ప్రార్థన అనే గుమ్మములు కలిగినటువంటి పరిచర్య, మూడవదిగా మంచి సాక్ష్యం కలిగినటువంటి పరిచర్య. నీ సేవకుల్ని దేవుడు తప్పక ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడు. అట్టి కృపలో దేవుణ్ణి సేవకునిగా మరి పరిచర్యను సంఘాన్ని ఇంకా ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ దేవునిలో వందనాలు చెల్లిస్తున్నామండి. వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు, మరి చాలా భయంకరంగా ఉన్నది. అయినప్పటికీ కూడా మీకు మరి ఇళ్లలో ఎన్నెన్నో పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నింటినీ ప్రక్కన పెట్టి మరి దేవుని సన్నిధానానికి రావాలని చెప్పేసి మంచి ఆశతోటి వచ్చారు. చాలా సంతోషం. మరి పరిస్థితిని బట్టి చూస్తే ఆతిథ్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఆధ్యాత్మికను కోరుకున్న మార్తలు ఎవరు లేరు ఇక్కడ. అందరూ దేవునికి ప్రాధాన్యత ఇచ్చే మరియలే ఉన్నారు. మరియా అంటే చేదు తిరుగుబాటు. అయినప్పటికీ కూడా మరి ఎంతో ఆశతోటి మరి ఇక్కడ వచ్చారు. చాలా సంతోషం. దేవుడు వర్షాన్ని తగ్గించి మరి రాత్రి 10కి అయితే జడి కురుస్తుంది కదండి. తన కార్యం నెరవేర్చుకోవటం కోసం మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. చలి ఉన్నప్పటికీ కూడా కొంచెం ఓపిక పట్టండి. దైవజనులు ఉన్నారు, మనం ఎంతో అదృష్టవంతులం. అటువంటి దైవజనులు మన మధ్యకి వచ్చి మరి వారు దేవుడు వారికి ఇచ్చిన దర్శనాల్ని, దేవుడు వారికి ఇచ్చిన వాక్యాన్ని బహిర్గతం, మన ముందు బహిర్గతం చేయటం అనేది మనము ఎంతో అదృష్టవంతులం. మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరంలో అడుగుపెట్టారు కదండి పాస్టర్ గారు. అయితే 18 సంవత్సరాలు నిండిపోయి ఉన్నాయి. 18 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. 19వ సంవత్సరంలో అడుగుపెట్టాను. ఇక నాకేంటి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పి, వాతావరణం బాగోలేదు కదా అని చెప్పి మరి వారింట్లో ఉండి వారి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మరి ఆ విధంగా కాకుండా దేవుడు చేసిన అద్భుతాన్ని, దేవుడు చేసిన మేలుని వారు మరిచిపోకుండా చక్కటి కృతజ్ఞత కూడికను వారు ఇక్కడ పెట్టుకున్నారు. ఆ విధంగా వారు చేయటం వలన మన మధ్యకి మరి ఎంతో సుందరమైన పాదములు కలిగిన దైవజనులు వచ్చారు. వారి వాక్యాల్ని వినే భాగ్యం మరి మనకి దేవుడిచ్చాడు. కాబట్టి వారు
అంటే ఈ సంఘాన్ని నడిపే పాస్టర్ గారు, వారి ఫ్యామిలీ, మరి సంఘస్థులు అందరూ కూడా ఎంతో చక్కగా మరి వచ్చున్నారు కాబట్టి వారు దేవుడు మనకి ఈ రాత్రి సమయంలో ఏ వాక్యం మనకు అనుగ్రహిస్తాడో మనం చూద్దాం. కాబట్టి నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. మరి వారికి సమయం ఇవ్వాలి కాబట్టి దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. రెండు చేతులు పైకెత్తి, ప్రభువ భారం కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల నేను బాధ్యత కలిగి ఉంటానయ్యా అని కన్నీటితో అడుగు. అయ్యా, నువ్వు నన్ను సువార్త చెప్పమంటున్నావు కానీ వెనకకు తగ్గిపోతున్నాను. కరపత్రం పంచమంటున్నావు కానీ వెనకకు తగ్గిపోతున్నాను. సాక్ష్యాన్ని పంచుకోమంటున్నావు కానీ వెనకకు తగ్గిపోతున్నానయ్యా. ఈరోజు నీ దాసుని ముఖాంతరంలోంచి నాతో సూటిగా మాట్లాడేవయ్యా నాయనా. ఈ దినం నుంచి నేను సువార్త ఆపను, మానను. ఇదిగో నా మందిరంలోనికి, నా దైవజనుడి దగ్గరికి, నీ సమక్షంలోనికి కొంతమందిని నడిపిస్తానని ఓ బలమైన తీర్మానంతో ఈ ప్రార్థనలో ఏకీవించు. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి నాయన, ఈ ఆనంద మాసంలో ఈ మొదటి రోజు నీ దైవజను ద్వారా మాతో మాట్లాడావు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు నాయన. వేదిక మీద ఉన్న దైవజనులు మేం కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల మరింతగా భారం కలిగి నాయన, మరింతగా బాధ్యత కలిగి మేము కొనసాగుటకు కృప చూపించండి. మా ఆత్మీయ పిల్లలు, ఇదిగో దైవజనుడు సురేష్ గారికి ఇచ్చిన ఆత్మీయ పిల్లలందరూ నాయన ఆ భారం కలిగి ఉండటానికి, వేదిక మీద ఉన్న ప్రతి దైవజనుని యొక్క ఆత్మీయ పిల్లలు, నా ఆత్మీయ పిల్లలు ఆ భారం కలిగి ఉండటానికి కృప చూపించండి అయ్యా. వచ్చే ఏడాదైనా మరి కొంతమందితో కలిసి ఈ నాయన ఈ పండుగను నాయన, ఈ యొక్క వేడుకను మేము చేసుకునే భాగ్యం దయచేయండి నాయన. ప్రతి బిడ్డపై నువ్వు ఆ బాధ్యత నుంచి నందుకొంటున్నాను నాయన. ఈ దినమే నాయన ఒక పర సంబంధమైన అభిషేకం ప్రతి బిడ్డ మీదకు దిగివచ్చునుగాక. ఆ ధైర్యం బిడ్డలలో కలుగునుగాక. దేవా, నీ దత్తపుత్రాత్మను అనుగ్రహించిన నీ పిల్లలందరూ నీ సేవ చేయటానికి పురుగొల్పండి. మందిరానికి నూతన ఆత్మలను తీసుకురావటానికి పురుగొల్పండి నాయన. నశించిపోతున్న నాయన ఆత్మలు అనేకము ఈ ప్రాంతంలో ఉంటుండగా ప్రభువా మీరే నడిపించండి దేవా. ఉద్యోగస్తులుంటే తోటి ఉద్యోగస్తులతో, వ్యాపారస్తులుంటే తోటి వ్యాపారస్తులతో నాయన, మరి ముఖ్యంగా యవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వారు కాలేజ్ చదువుతున్నా, స్కూల్ చదువుతున్నా నాయన, అటువంటి వారు ప్రభువా నాయన, వారు పొరుగు వారికి, స్నేహితులకు సాక్షులుగా నిలబడటానికి కృప చూపించండి తండ్రి. కృప చూపించండి నాయన. నీ సహాయం అనుగ్రహించండి దేవా. నీ పిల్లలందరిపై నీ అభిషేకము నుంచి నాయన, నాపై సువార్త భారం ఉంది అనే తీర్మానంతో నీ పిల్లలు ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. నీ దాసుని సంఘాన్ని, పరిచర్యను నాయన ఇంకను వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ట్రెడిషనల్ చర్చెస్లో మేము ఆగిపోవటానికి వీల్లేదయ్యా. ఆచారబద్ధమైన సంఘాలుగా మేము ఆగిపోవటానికి వీల్లేదయ్యా. ప్రబలయ సంఘాలుగా చెయ్యండి, విస్తరించే సంఘాలుగా చెయ్యండి. ఈ పరిచర్య విస్తరించునుగాక, ఈ పరిచర్య విస్తరించునుగాక, ఈ పరిచర్య విస్తరించునుగాక. కార్యాలు జరిగించి నడిపించి మహిమ పొందమని నీ దాసుని ఇంకను ఆత్మతో ఎత్తుపట్టి ఆయా స్థలాల్లో వాడుకుని, వేదిక మీద ఉన్న నీ దైవజనులందరి కొరకు ఈ పూట ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతా ఆయా స్థలాలకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తుండగా అనేక ఆత్మలను నాయన తండ్రి నీ సన్నిధానానికి మీరు నడిపించుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు ఘననామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరూ ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్.